అస్మద్గురుభ్యో నమః. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. హాయిగా అడవులలో తిరగాల్సిన జింక కిరాతపురి వెళ్ళిందనుకో వండుకు తినేస్తారు. అక్కడ సింహము అడవి వీధిలోకి వచ్చిందనుకో కాల్చి పారేస్తారు. ప్రతి దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అంచేత ఆ మార్పులు మనకొద్దు. దానికోసం చెప్తున్నారు, సంపూజ్య దేవీం యథావత్, పూజించు. ఎలాగా? పద్మాలతోటి. అయ్యా మాకు పద్మాలు దొరకవు, కలువపులు దొరకవు, సితైర్వ తెల్లని పుష్పాలు దొరుకుతాయి, దొరకవు, అన్యైర్వ ఇవి కూడా దొరకనట్టయితే నీకు ఏ పుష్పాలు ఉంటే అవి పట్టుకొచ్చి పెట్టరా బాబు హాయిగాను అంటే దొరకవా? అయితే లేదండి, వాసన ఉన్న పువ్వులే పెట్టమన్నారు, వాసన లేని పువ్వులు కానీ దుర్వాసన కలిగేవి కానీ ముళ్ళు ఉన్నవి కానీ పెట్టద్దన్నారండి. అందుకోసం వాళ్ళు ఎందుకన్నారో తెలుసా? దుర్వాసన కలిగిన పువ్వులు పెడితే దేవుడికి కాదు మధ్యలో ఇబ్బంది, నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు తిట్టుకుంటావు అని వద్దన్నారు. ముళ్ళున్న పువ్వులు ఎందుకు వద్దన్నారు? కోసేటప్పుడు నీకు గాయమైతే భగవంతుణ్ణి తిడతావురా నాయన. దీనికి ఆధారాలు పురాణాల్లో ఉన్నాయి. అందుకని నీ క్షేమం కోరి వద్దన్నారు వాళ్ళు. నిజంగా గనక పువ్వులు ముళ్ళున్న పువ్వులైనా పెట్టచ్చు అంటే ముళ్ళ కంచెలు కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతాయి మనకి. అలాంటి దౌర్భాగ్యం అంది అదనమాట. అందుకని శితైర్వా అన్యైర్వా లేదండి. అగ్ని పురాణం చెప్పింది పుష్పములు ఏమిటో తెలుసా? తీర్థం అక్కడ పెట్టు, నీళ్లు పెట్టు, అది జలపుష్పం అన్నాడు. జలపుష్పం అంటే చేపలు కాదండి, వారుణం పుష్పం అది. లేదు దీపం వెలిగించావు, అగ్ని పుష్పం అన్నారు. లేదు స్తోత్రం చేశావు, సువర్ణ మంత్ర పుష్పం అదవుతుంది. ఇంత సులభం. త్యాగరాజస్వామి కొంచెం ముందుకెళ్ళి పుష్పాలు ఏం లేవా, నీ మనస్సు ఉంది కదా, స్వాంతమును సరోజమును సమర్పించు వారలు ఎందరో మహానుభావులు అన్నారే, నీ మనస్సు అర్పించవయ్యా. అదే జంజాల బాబాయ్ శాస్త్రి గారు అంటారు, కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు భగవంతుడా, నా హృదయ ఫలకమే సిద్ధపరుపనుంటి. తీర్థం పట్టరాలేను, నా ఆనంద బాష్పాలతో నీ కాళ్ళు కడుగుతానయ్యా అంటారు ఆయన. అగో అల్లాగా మీరు పూజించండి అయ్యా. తథా అన్యై ఇతర పుష్పాలతోటి. తరువాత క్షీరేణ ధూపై, చక్కగా పాలు కాచి అమ్మవారికి నివేదన చెయ్యి. పుష్పై క్షీరై ధూపై పరమాన్న భక్ష్యై, నీకు వీలుంది పరమాన్నం చెయ్యి, పదార్థాలు చెయ్యి. రోజు చెయ్యమని కాదు, విశేషం ఉండి ఓపిక ఉండి చెయ్యి, వద్దంటల్లా. ఇవి చేస్తే మంచిదని మాత్రమే. భక్ష్యై లక్ష్మీం అవాప్నోతి విధానతశ్చ, కాబట్టి లక్ష్మీదేవి అల్లా నీకు లభిస్తుంది, అది గుర్తుపెట్టుకో అని ప్రార్థన చెప్పి శ్రీ సూక్తంలోకి అడుగు పెడతాడు ఆయన. అంటే శ్రీ సూక్తంలో చెప్పేదంతా కూడా సారాంశం ముందుగా చెప్పేశారు ఇక్కడ ఒక్క మాటలోను. ఏమంటారు? విష్ణుస్తుతి పరాం లక్ష్మీం స్వర్ణవర్ణాం స్తుతిప్రియాం వరదాభయాం దేవీం వందే త్వాం కమలేక్షణాం. అమ్మా నీకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు కొంటె ప్రశ్న ఆధునికులు, ఏమండి పొగడాలా అమ్మవారిని? పొగడకపోతే పని జరగదా? అయ్యా పొగడత కాదండి ఇది, స్తుతి అంటే అర్థం ఏమిటో తెలుసునా? నిజమే, ఒక కవి గారు అన్నారు, భగవంతుడా స్తుతి అంటే లేని గుణాలు ఉన్నట్టుగా చెప్తే స్తోత్రం అవుతుంది. ఎలాగంటే బట్టతల వాణ్ణి కేశవ అన్నట్టుగా, అక్షరం ముక్క రాని వాడిని పుంభావ సరస్వతి అన్నట్టుగా, లేస్తే కానీ కూర్చుంటే లేవలేని వాడిని పట్టుకుని మహావీర అన్నట్టుగా ఇది అవుతుందయ్యా. కానీ దాని అర్థం అది కాదు. భగవంతుణ్ణి పలికేటప్పుడు స్తుతి ఎందుకు అవుతుందో తెలుసా? మనం మాట్లాడే మాట వల్ల ఆయన పలికేలాంటి శక్తి మనకి లభిస్తోంది, అందుకని అది స్తుతి పాత్రమవుతోంది అంటారు. దీని పేరు స్తుతి.
దీన్ని వేదాంత దేశకుల వారు ఒక మంచి మాట అన్నారు. ఎందుకయ్యా ఇదంతా? స్వబోధ పారిశుద్ధ్యర్థం. నేను నేర్చుకున్నది పరిశుద్ధి కోసమే పైకంటున్నాను, అది స్తుతి కింద మారింది. అదనమాట. అందుకని స్తుతిపరాం, విష్ణు స్తుతిపరాం. గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ పూజ చేయండి, చేస్తూ అయ్యవారిని కూడా కలపండి. హనుమంతుడు వెళ్ళి సీతమ్మతో మాట్లాడాడు. సీతమ్మ ఏం చేసింది? రాముడు ఎలా ఉన్నాడు అని అడిగితే రామచంద్రస్వామి గురించి చెప్తూ ఉంటే హర్ష విస్మిత సర్వాంగి ఆనందపడిపోయింది. తాను పడ్డ కష్టాలన్నీ మరిచిపోయి రాముడు బాగున్నాడు కదా నాయన అనేసింది ఆవిడ. అది విష్ణు స్తుతి పరాం. ఇదే మాట రుక్మిణీదేవి అగ్నిజ్యోతుడు రాగానే మెచ్చే భవద్గుణోన్నతికి, అమ్మా నీ గురించి గొప్పగా చెప్పాడు మా కృష్ణుడు. ఆవిడికి ఆనందం లేదు. తావచ్చ సుదర్శనాయుడు అప్పుడు పొంగిపోయింది. నన్ను పొగిడితే పొగిడాడు, సరే నా కోసం వచ్చాడు కదా. ఇదన్నమాట విష్ణు స్తుతి పరాం లక్ష్మీం. లక్ష్మీ శబ్దానికి ముందు మళ్ళీ మాట్లాడుకుందాం, చిన్న అర్థం చెప్పుకుందాం. మనకి వెనకటి రోజుల్లో తాళం వేసిన తర్వాత లక్క వేస్తుండేవారు. లక్క దేనికోసం? లక్క వేశామంటే ఇది అధికారికమైన లాంఛనము, గుర్తు అన్నమాట. లాక్ష అన్నదాని అర్థం. అంటే పరమాత్మతత్వం ఇది అని చెప్పడానికి గుర్తు లక్ష్మీ. లాక్ష దర్శనాంకయో. లక్ష్మీ శబ్దానికి అంత లోతైన అర్థం ఉంది. అంటే ఇది ప్రధానమైనది అని గుర్తుపట్టేందుకు వీరుగా లక్ష్మీం. స్వర్ణవర్ణం, అమ్మవారు పద్మము వంటి కాంతి కలిగినది. స్వర్ణవర్ణం స్తుతి ప్రియాం వరద అభయాం దేవీం. వరములు ఇస్తుంది, అభయము ఇస్తుంది. అభయం అంటే భయాన్ని పోగొడుతుంది, వరము అంటే కావాల్సింది ఇస్తుంది. అంటే కావాల్సింది ఇవ్వడం ఒకటైతే ఇచ్చిన దాన్ని రక్షించడం, భయం పోగొట్టడం అనమాట. అది దాన్ని ఏమంటారు మనకి? యోగక్షేమం వహామ్యహం అంటాడు భగవద్గీతలో. యోగం అంటే లేనిది పట్టుకొచ్చి ఇవ్వడం, ఉన్నది పోగొట్టకుండా కాపాడడం క్షేమము. అదనమాట. అంటే మనకి రక్షణ కలిగించాలి, సంపద ఇవ్వాలి. అలాగే వరద అభయాం దేవీం వందే త్వాం కమలేక్షణాం. అమ్మా కమలేక్షణ, కమలముల వంటి చక్కని చూపులు కలిగిన దాన నన్ను రక్షించు. శ్రీ సూక్తంలో మొదటి సూక్తం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇది మొదటిది, మొదటి సూక్తం. జాతవేదో మమావహ. ఓ జాతవేదుడా, మమ ఆవహ, నాకు రప్పించు, నా దగ్గరికి తెప్పించు. ఏమిటడుగుతున్నానో తెలుసా? లక్ష్మీదేవి అనుగ్రహం నాకు కావాలి. లక్ష్మీదేవి మా ఇంటి తలుపు తట్టాలి. ఎలాంటి ఆవిడ? ఆవిడకున్న లక్షణాలు చెప్తా, వినిపించుకో. హిరణ్యవర్ణాం, బంగారు రంగు కలిగినది. హిరణ్యవర్ణాం హరిణీం, పాపములన్నిటినీ కూడా తొలగించేది, శ్రమంతా కూడా హరించేది. హరిణీం సువర్ణరజతస్రజాం, ఆమె బంగారు వెండి నగలు ధరించినది. సువర్ణరజతస్రజాం చంద్రాం, చంద్రుని వల్లే చల్లనైనది. హిరణ్మయీం, బంగారు తల్లి ఆవిడ, బంగారు మయమే. లక్ష్మీం, ఆ లక్ష్మీదేవిని ఓ అగ్నిదేవ మాకు అనుగ్రహింపజేసేలా చెయ్యి. ఇది స్థూలంగా మామూలుగా అర్థం, ప్రతిపదార్థం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇక్కడ ముందుగానే ఒక సూచన శ్రోతలకి, వీక్షకులకి, అందరికీ కూడా. వేదమన్నది చదివేటప్పుడు ఉదాత్త అనుదాత్తాలతో సరిగ్గా చదవాలి. కానీ అందరూ చదవలేరు. అందుకోసం వేదమే ఒక వెసులుబాటు కల్పించింది. నీవు వేదాన్ని గురువు దగ్గర తెలుసుకుని చదివితే స్వరములు సరిగ్గా చదువు. లేదు, చక్కగా సంస్కృత శ్లోకంలా చదువుకో, తప్పు లేదు. అంటే ఒక వాక్యంలా చదువుకో, దోషం లేదు. ఎంచేతంటే ఇటీవలి కాలంలో అందరూ మేము వేదం చదువుతున్నాం, వేదం చదువుతున్నాం అంటున్నారు. వేదం చదివితే
అక్షరాల తేడా, పలకడంలో తేడా వస్తే ఎంత ప్రమాదమో వేదమే చెప్పింది. ఒక మహానుభావుడు యజ్ఞం చేస్తూ సంతానం కోసం నాకు ఇంద్రుణ్ణి చంపేలాంటి కొడుకు కావాలి అని యజ్ఞం చేస్తున్నాడు. అంటే ఇంద్రునికి శత్రువైన వాడు నాకు పిల్లవాడుగా పుట్టి వాడు వృద్ధి చెందాలి అని యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేశాడు, సంతానం కలిగింది. కానీ ఇంద్రుడి చేతిలో చంపబడ్డాడు వాడు. ఎందుకయ్యా ఇది ఇలా ఎందుకు జరిగింది? మంత్రం చదివేటప్పుడు చిన్న తేడా వల్ల కర్మర్థకము కాస్త కర్తర్థకంలా మారిపోయింది. అది అంటే ఆంగ్లంలో యాక్టివ్ వాయిస్ కాస్త ప్యాసివ్ వాయిస్ కింద మారింది. ఏమిటది? ఇంద్రశత్రోర్వర్ధస్వ, ఇది మంత్రము. ఏ పదాన్ని ఎక్కడ ఖండించి ఆపి పైకి చదవాలా లేదా పైకి చదివి కిందకి చదవాలా అంటే సామాన్యమైన భాషలో మాట్లాడుతున్నాం. ఉదాత్తమా అనుదాత్తమా తేడా వచ్చింది, అర్థం మారిపోయింది. తెలుగులో కూడా ఇలాంటి బోళ్ళను ఉన్నాయి. వచ్చావా అంటే ఎలా ఉంది? ప్రేమ వచ్చావా, ఏమైంది? అక్షరాలవే. ఇది ప్రమాదం. అందుకని మంత్రములు ఎప్పుడూ కూడా వేదం సాధన చేసిన వాళ్ళైతే శుభ్రంగా చదవండి, లేదనుకోండి ఒక శ్లోకంలా చదవండి అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అందుకని ప్రతి పదార్థం విడగొడుతూ చెప్పుకుంటున్నాం మనం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇది ఇక్కడున్నది. ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? అగ్నికి ప్రార్థన చేస్తున్నాం. ఏమయ్యా, తిన్నగా లక్ష్మీదేవిని ప్రార్థించవచ్చు కదా, అగ్ని ఎందుకు ప్రార్థిస్తావు? ఇదే తమాషా. ఎప్పుడూ కూడా నీకు కావలసిన వస్తువుని పొందేటప్పుడు ఆ దేవతకి నీకు మధ్యలో అనుసంధానకర్త ఉండాలి. దేనికోసము? నీలో ఏదో దోషం ఉంటుంది. ప్రకృతిలో ఉన్నావు, మానవలోకంలో ఉన్నావు, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో లోపం ఉంటుంది. ఈ లోపం సవరించబడాలి, నిరోధించబడాలి. అప్పుడు ఫలితాన్ని పొందగలవు నువ్వు. అందుకనే లక్ష్మీదేవికి ఏమిటి పేరు? ఘటకురాలు, భగవంతునితో చేర్చేది అని చెప్పి. ఇక్కడ అగ్నిని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు దీపం వెలిగిస్తామన్నమాట. దాని అర్థం అది. ఏమిటో దీపం వెలిగించడం అంటే కార్యక్రమం ప్రారంభం అంటుంటారు, అగ్నిని వెలిగించండి అంటుంటారు. పాపం వాళ్ళేమో బూట్లు వేసుకొచ్చి వెలిగించేస్తుంటారు. అక్కడ దానికోసం కాదండి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన వాడు అగ్నిదేవుడు. కారణం ఏమిటంటే అందరి దేవతల్లోకి చిన్నవాడు అగ్నిదేవుడు. దేవతలంతా అగ్ని ద్వారానే హవిస్సులు తీసుకుంటారు. అగ్నిముఖావై దేవాహ, వేదం అంటోంది. అగ్నినే ముఖంగా కలిగిన వాళ్ళు యుద్ధానికి వెళ్ళారనుకోండి, అగ్నినే ఆయుధంగా చేసుకున్నారు. అగ్నిం వరూధం కృత్వా దేవాహ అజయ్యన్, అగ్నినే సేనానాయకుడిగా చేసుకుని యుద్ధం గెలిచారు. కాబట్టే కుమారస్వామి అగ్ని నుంచే పుట్టాడు, సేనానాయకుడు ఆయన. అలాగే రామాయణంలో నీలుడు ఉన్నాడు, అగ్ని నుంచే పుట్టాడు, వానర సైన్యానికి అధిపతి ఆ పెద్ద మనిషి. మహాభారతంలో దుష్టజ్యుమ్నుడు ఉన్నాడే, అతను అగ్ని నుంచే పుట్టాడు, సేనానాయకుడు. మరి భీష్ముడు అగ్నికి మనవడవుతాడండి. అదెలాగండి? అగ్ని నుంచి నీరు, నీటి నుంచి ఈయన కదా పుట్టింది భీష్ముడు, అందుకని ఆయన. అలాగే ఎక్కడ సైన్యాధ్యక్షుల్ని చూచినా వాళ్ళంతా అగ్నికి సంబంధించిన వాళ్ళు.